నెక్స్ట్ ఏం చేద్దాము? ఏం చేద్దాం సరే ముందు మామూలు ఇద్దరు మిస్ అయ్యారు, వాళ్ళిద్దరు వస్తున్నారు. ఇద్దరు మిస్ అయ్యారా? ఇంతమంది ఉన్నా కూడా? అంటే వాళ్ళు వేరే స్ట్రీట్ లో క్లీనింగ్ వెళ్ళారు, ఇప్పుడు వస్తున్నారు. సరే అయితే వాళ్ళని కూడా పిలిపించేద్దాం. లెట్స్ వెల్కమ్ దేమ్. వాడలోని మలినం శుభ్రం చేసేవారు, 4 రోజులు రాకపోతే కుళ్ళిపోదా ఊరు. మాసిన జుట్టు పన్ని పట్టేవాడంటూ లేకుంటే తగ్గుతుందా తల్లబరు. నీళ్లల్లోనే నిలిచి ఉతికేవాడంటూ లేకుంటే నిలుచున్న మన్నపరు. కమ్ ఆన్ చంటి గారు, వెల్కమ్ బ్యాక్. ఏంటి వాళ్ళందరూ ముందు వస్తే మీరేంటి ఇంత లేట్ వచ్చారు? పని చేయడానికి వచ్చారా ఇక్కడ అడుక్కుంటున్నారా? అడుక్కోడానికి వచ్చాం. ఇవ్వండి సార్, 2 ఎపిసోడ్లు ఇవ్వండి సార్, 3 ఎపిసోడ్ ఇవ్వండి సార్. మాకు ఇవి లేకపోతే దిక్కు లేదు సార్. ఉప్పల్లో 3వ బిల్డింగ్ కట్టాను సార్, దానికి డబ్బులు ఇవ్వండి సార్. సరే కానీ ఏంటి సైకిల్ వేసుకొచ్చారేంటి? సైకిల్ కాదు అది, లైఫ్ సైకిల్. ఒక్కొక్కటి జాతకం మొత్తం నీలో ఉంది. ఎందుకంటే దానిలో ఉన్నది ఏమనుకుంటున్నావు? చెత్త. చెత్తరా? చెత్త. ఈ చెత్త ఒక్కొక్కటిగా బయటికి తీస్తే చెత్తదనం గురించి తెలుస్తుందిరా. చెత్త తీరా ఒక్కొక్కటి బయటిది. ఫస్ట్ ఎవరు తీయమంటావు? వెంకి గారి. వెంకి గారు తెస్తున్నా అన్న చెత్త ఉంది అని చెప్తున్నా. అరే అన్న నువ్వు ఉండేది ఎక్కడ? నేను దిల్సుఖ్ నగర్ లో. మీ ఆవిడ ఉండేది ఎక్కడ? వరంగల్లో. మీ ఆవిడ్ని వరంగల్లో పెట్టి నువ్వు దిల్సుఖ్ లో ఉంటున్నావు. పొద్దున్నే వచ్చి నీ చెత్త సామాన్ అంతా తీస్తుంటే జనరల్ గా బ్యాచులర్ ఇంటి బయట ఏం దొరకాలి, ఏం చీరలు లంగాలు దొరకడం ఏంట్రా? అంటే అది అప్పుడప్పుడు లేడీ గెటప్ లేస్తూ లేడీ గెటప్లు మన ఇంటికి వస్తూ అప్పుడప్పుడు అది ఆటగాడు మా వాళ్ళ ఆటగాడికి అది అంటే అవి ఎలా ఉంటాయో నాకు తెలియదు అన్న. ఏంటి అంత తెలియనా? ప్లే బాయ్ నాకు. సరే పో నెక్స్ట్ ఎవరు బాగోతో బయట పెడదాం అన్న. మొత్తం పెడదాం చెత్త. ఉన్నానండి. నిన్ను కాదు, కూర్చో. దా తన మీద నీకుంది. అబ్బో మామూలే లేదు. ఏంటి చెప్తా ఉంది అన్నా. తన్మయ్య గారు చెప్తానా? సిగ్గుంది నాకు అర్థం కాదు. నీ రూమ్ బయట ఎవడే నేను చెప్పులు వెళ్తాడా? ఆకలితో ఉన్న వాళ్ళందరూ ఇంటి దగ్గరికి వస్తారా? ఆకలితో ఉన్న ప్రతివాడు ఇంటి ముందుకు చెప్పులు లోపలికి వస్తుంటారా? బయట 100 హోటల్ ఉన్నాయి, అక్కడ వెళ్ళారా? లేదండి, ఇంటి భోజనం ఎప్పుడైనా. ఇంటి భోజనం చెప్పులు ఎవడే అన్న? అరే చెత్త ఓసారి రైట్ అన్నట్టు. నా సైజు పెద్ద. నాకు తెలుసురా, ఎవరికి దొరకకూడదనే కదా నీ సైజు తీసేసి ఈ సైజు చేసుకుని వెళ్తున్నావు ఇంటికి. తెలుసురా రే, ఇలాంటివి చాలా చూసా నేను. అదే నేను చెప్పేది, డొల్లే. మీరు అందరి గురించి చెప్తున్నారు, ఇక్కడ మీ చెప్పు కూడా ఉంది, మరి దాని గురించి అది అంటే వద్దులే, బయట కూర్చో. నెక్స్ట్ ఎవరన్నా? వర్షతి ఇస్తాగన్నా. నువ్వు రైట్ రా. నువ్వు అసలు ఆర్టిస్ట్వేనా? బయటకు వస్తే ఏముండాలి ఇంట్లో? ఇంట్లో చెత్త బయట ఏమి వేయాలి అన్నా? పళ్ళ సెట్లు ఉన్నా. పోయమ్మో, వాడి కళలు మారిపోయినాయి. ఒక్క పూటైనా తోమేవద్ది. అన్నా రామ్ ప్రసాద్ గారి ఇంట్లో దొరికిందన్నా. ఏం మరి దారుణం. నేను చూసింది అయితే షాక్ తిన్నా తెలుసా? ఏంటన్నా మందే వెజిటబుల్ షాప్ కొత్తగా పెట్టాం. ఒక రోజు దొరికితే ఓకే, పాడైపోయిన ములక్కాళ్ళు అనుకోవచ్చు. రోజు ఇన్ని కట్టలు దొరుకుతున్నాయి. మా ఇంటికి రోజు ఆదిగాడు వస్తుంటాడు, వాడికి ములక్కాయల కూర అంటే చాలా ఇష్టం మాట. ఆడికి వేసి పెట్ట ములక్కాడ కూర, ములక్కాడ పచ్చడి, ములక్కాడ చారు, ములక్కాడ ఎన్ని తినరా ఏం లాభం రా? ఎండిపోయే ములక్కాడ దగ్గర. ఆదిగారు ములక్కాయలు తినరు. ఆదిగారు ములక్కాడ తినరు, అవసరం లేదు. చెప్పనా, ఆదిగాడు బ్రష్ కూడా ములంకాడతో చేస్తారు ఒకసారి. ఆడికి అంత ఇష్టం ములంకాడ అంటే. దొరికింది సంతరా ఇదే. ఇంకా ఉన్నాయి తీయట్లేదన్న బయటికి. అవన్నీ వద్దు. చెప్పనా ఏంటో? వద్దు, నెక్స్ట్ ఎపిసోడ్ మాట్లాడుకుందాం. నెక్స్ట్ దొరికిన కబర్ ఎవరిది? హర్యానా అన్నా, మందు బాటలు.
మరి రోజు 10-15 బాటిల్ ఏంటమ్మా ఇది? బండి నిండా తీలే చేస్తున్నాం, ఆ కవర్ నిండా బాటిల్లే. కాదండి, రీసెంట్ గా రామ్ ప్రసాద్ బర్త్డే పార్టీ అయిందండి, అప్పుడు మిగిలినవండి ఇవి. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. కాదండి, అందరు చెత్త ఎత్తుకుతున్నారు, మా ఇంట్లో చెత్త ఏం దొరకలేదా? ఒక చెత్త ఇంకో చెత్త గురించి మాట్లాడుతుంటే చెప్పలే. నరేష్, నువ్వే ఇక్కడ చెత్త కూడా అమ్మేసి డబ్బులు తీసుకున్నావని విన్నాను. మేము ఎవరనుకుంటున్నారు? రష్మి ఇంట్లో వద్దులే, అక్కడ రాగి వెళ్ళే ఓపిక లేదా. బట్ వెల్ డన్. సో ఇందుజ గారు, అలీ గారు, మొత్తానికి ఫన్ గా జరిగిన ఈ నాన్ చెత్త సెగ్మెంట్ ఎలా అనిపించింది? అలీ గారు. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. చంటి, లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చావు. టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదు, మన టాలెంట్ మన దగ్గరే ఉంటుంది. అది ఎప్పుడు పిలిస్తే అప్పుడు బయటకు వస్తుంది. ఎక్సలెంట్, సూపర్. ఇంద్రజ గారు, చంటి గారు. వి విష్ అండ్ వి ప్రే మీ కాంబినేషన్ మళ్ళీ మేము చూడాలి ఈ స్టేజ్ మీద. మీ ఫ్యాన్స్ అందరూ కూడా వెయిటింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ పర్ఫార్మెన్స్. ఆల్ రైట్, ఇటువైపు రామ్ ప్రసాద్ గారు, ఈ స్కిట్ గురించి. చంటన్నకి నేను కామెంట్లు ఇచ్చేంత స్టేజ్ లో నేను లేను, ఎందుకంటే చంటన్న జబర్దస్త్ కి షో నిలబడ్డానికి అప్పుడులో చంటన్న వన్ ఆఫ్ ది పెద్ద పిల్ల. చంటన్న కూడా చంటన్న మళ్ళీ కంటిన్యూ చేస్తాడు, కంటిన్యూ వస్తాడు. ఆడియన్స్ చంటన్న స్కిట్ కోసం వెయిట్ చేయండి అంతే. అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.